హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి డెవలప్మెంట్ కి సంబంధించిన ఒక మేజర్ అప్డేట్ వచ్చింది. ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్ట్ కి సంబంధించిన అలైన్మెంట్ అనేది కన్ఫర్మ్ అయింది. సౌత్ సెంట్రల్ రైల్వే 3 అలైన్మెంట్లని పరిశీలించి దీంట్లో ఒక అలైన్మెంట్ ని కన్ఫర్మ్ చేసింది. ఈ అలైన్మెంట్ మొత్తంగా 392 కిలోమీటర్ల లెంత్ లో 26 రైల్వే స్టేషన్స్ తో 6 ఆర్ఓఆర్లు అంటే రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్లతో మొత్తంగా 8 జిల్లాల్లో 14 మండలాల్లో ఈ ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్ట్ అయితే రాబోతుంది. అండ్ ఈ ప్రాజెక్టు రీజనల్ రింగ్ రోడ్ నుండి 3 నుండి 5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో రాబోతుంది. సో ఈ ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్ట్ అనేది మన దేశంలోనే ఫస్ట్ టైం రాబోతుంది. సో దీని మీద ఇప్పటివరకు చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. కానీ ఈ అలైన్మెంట్ ఖరారు చేయడంతో ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక క్లారిటీ అనేది అందరికీ వచ్చింది. సో ఈ ప్రాజెక్టు దేశంలోనే ఫస్ట్ టైం మన హైదరాబాద్ లో వస్తుంది. అండ్ ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్, ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్ బయట ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్ట్. సో దీనితో హైదరాబాద్ అనేది ఇప్పటికే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ భారీగా రాబోతున్నాయి, ఇండస్ట్రియల్ ఏరియాస్ రాబోతున్నాయి, చాలా ఎంప్లాయ్మెంట్ కూడా రాబోతుంది. సో హైదరాబాద్ రాబోయే రోజుల్లో మరింతగా డెవలప్ అవబోతుంది.